ఓకే. గుడ్ ఈవెనింగ్ టు ఆల్. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నాము? డిజైన్ ఆఫ్ డబ్లీ రెయిన్‌ఫోర్స్డ్ బీమ్స్‌లో ఆ ఫార్ములాస్ అనేవి న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? న్యూట్రల్ యాక్సిస్ డెప్త్‌ని, మూమెంట్ ఆఫ్ రెసిస్టెంట్ ఎలా ఫైండ్ ఔట్ చేయాలనేది చూసాం. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ప్రాబ్లమ్స్‌ని మనం డిజైన్ చేయబోతున్నాం. ఓకే. సింగిల్లీ రెయిన్‌ఫోర్స్డ్ బీమ్స్‌లో ఎలా అయితే మనం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్‌ని, మూమెంట్ ఆఫ్ రెసిస్టెంట్‌ని, అలాగే ఏరియా ఆఫ్ స్టీల్‌ని, సేఫ్ యూడిఎల్‌ని, కంప్లీట్ బీమ్‌ని ఎలా అయితే డిజైన్ చేసామో, ఇక్కడ కూడా డబ్లీ రెయిన్‌ఫోర్స్డ్ బీమ్స్‌లో కూడా వాటన్నిటిని మనం ఫైండ్ ఔట్ చేయబోతున్నాం. ఏఎస్టీ అనేది ఇక్కడ కొంచెం మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. వాటిని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే. సో, ఇదంతా మన థియరీ అన్నమాట. మీకు ఏవైతే ఫార్ములాస్ నేను చెప్పానో ఇందాక ఒక పేజ్‌లో, అవన్నీ వీటి నుంచి నేను చేసిందే అన్నమాట. ఇక్కడంతా ఎలాబొరేట్‌గా ఉంది. నేను వాటిని చిన్న జిస్ట్ లాగా తీసుకొని వచ్చాను. సో, ఇవన్నీ ఫార్ములాస్. వీటన్నిటితో మనకు అవసరం లేదు. అండ్ మీకు వీలైతే ఈ టేబుల్‌ని కూడా మీరు ఐఎస్ 452,000 కోడ్ బుక్‌లో లాస్ట్‌లో డ్రా చేసుకోవచ్చనమాట ఈ టేబుల్‌ని. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుందంటే ఎఫ్ఎస్‌సి స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ ఫైండ్ ఔట్ చేయడానికి ఈ టేబుల్ అనేది యూజ్ అవుతుంది. ఈ టేబుల్‌కి సంబంధించిన మీకు ఫోటోగ్రాఫ్ కూడా చూపించాను ఇది. ఓకే. సో, ఇంకా లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాబ్లమ్స్ విత్ డిటర్మినేషన్ ఆఫ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. మీ దగ్గర ఒకవేళ నోట్‌బుక్స్ ఉంటే దాంట్లో పాయింట్స్ అన్నా రాసుకోండి కనీసం. మెయిన్‌గా ఏంటి మనం చేయబోతుంది ఇక్కడ. ఓకే. సో, ఫస్ట్ ఒక క్వెషన్ చూడండి. ఏ డబ్లీ రెయిన్‌ఫోర్స్డ్ బీమ్ ఆఫ్ విడ్త్ 250 అండ్ 550 effective depth is reinforced with 2 bars of 16 diameter as compression reinforcement. So, compression reinforcement details అనేవి ఇచ్చారు. At an effective cover of 50 effective cover D dash. 4 bars of 20 diameter as tension steel and AST కూడా ఇచ్చారు. Find the ultimate moment of resistance of the beam section. సో, యాక్చువల్‌గా మీకు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ ఔట్ చేసేది అవన్నీ ఇందులోనే కవర్ అయిపోతాయి. అది ఇప్పుడు చూద్దాం. యూజ్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ Fe415 స్టీల్. ఓకే. ఇచ్చిన డేటా ప్రకారం మనం ఆ డెప్త్, ఆ విడ్త్, ఆ రెయిన్‌ఫోర్స్‌మెంట్ డీటెయిల్స్ బేస్ చేసుకొని బీమ్ అనేది ఇలా డ్రా చేసుకున్నాం. ఇది బీమ్ క్రాస్ సెక్షన్. అండ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి గివెన్ డేటా. యాజ్ యూజువల్ గివెన్ డేటా. ఏమ్మా కనిపించట్లేదా? కనిపించలేదు సార్. ఇప్పుడు కనిపించలేదు సార్. ఇప్పుడు కనిపిస్తా ఉందా? కనపడతాను సార్. అంటే ఎంత ప్రాబ్లమ్ క్వెషన్ నుంచి కనిపించలేదా ముందు నుంచి? క్వశ్చన్ నుంచే సార్. ముందు థియరీ అదంతా కనిపించిందా? కనిపించింది సార్. ఓకే. సరే, ఇది ఇచ్చిన బీమ్. ఇందులో ఏఎస్సి డీటెయిల్స్ అండ్ ఏఎస్టీ డీటెయిల్స్ ఇచ్చినారు. ఈ డైమెన్షన్స్ బేస్ చేసుకొని బీమ్ క్రాస్ సెక్షన్ అనేది ఇలా డ్రా చేసుకున్నాము. సో, ఫస్ట్ గివెన్ డేటా ఏవైతే క్వెషన్లు ఇచ్చారో మొత్తం అదంతా రాసేసేయండి. తర్వాత ఏరియా ఆఫ్ స్టీల్ ఏఎస్టీ ఇన్ టెన్షన్ జోన్ సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఏఎస్సి పెట్టుకోండి, ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్. ఇలా ఎన్ని స్టెప్స్ ఎక్కువ చూపిస్తే అంత నీట్‌గా ఉంటుంది. ఇవన్నీ గివెన్ డేటాలో రాసేసేయండి. ఈ ఎఫ్‌సికి, ఎఫ్ఐని. సో, ఇది గివెన్ డేటా. గివెన్ డేటా రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే ఇదంతా వదిలేయండి. ఇదంతా వద్దు. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్.
ఓకే, ఫోర్త్ స్టెప్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్. సో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను, సి ఈజ్ ఈక్వల్స్ టు టీ చేసుకుంటాం అంటే కంప్రెషన్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్షన్ ఫోర్స్ అని. ఈ కంప్రెషన్ ఫోర్స్ అనేది ఇక్కడ మనకి డబ్ల్యూ రెయిన్ఫోర్స్ లో C1 అండ్ C2 గా ఉంటుందని చెప్పాను. C1 ప్లస్ C2. C1 అనేది 0.36 FCK BXU, C2 is equals to FSC ASC అనమాట. అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు T టెన్షన్ ఫోర్స్ 0.87 FI ASC. ఓకే, సో ఇందులో మనకి FCK వాల్యూ తెలుసు, B తెలుసు, అండ్ XUని ఫైండ్ అవుట్ చేయాలి. ASC అనేది ఆల్రెడీ ఇక్కడ చూసాం కదా మనం ముందు. నెంబర్ ఆఫ్ బార్స్ ఇచ్చారు వాళ్ళు, ఆ నెంబర్ ఆఫ్ బార్స్ నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి. AST లేదా ASC 5/4 D² ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్. అలానే ASC కూడా 5/4 D² ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్. అది ASC వస్తుంది అక్కడ. FI AST కూడా అక్కడ వస్తుంది. ఇక మెయిన్ మనకు ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఈ FSCతోనే. ఈ FSC స్ట్రెస్ ఇన్ కంప్రెషన్. ఈ స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఆల్రెడీ మీకు ఇందాక ఒక టేబుల్ చూపించా కదా, ఈ టేబుల్. సో ఇది కనిపిస్తా ఉందా టేబుల్? ఈ టేబుల్ కనిపిస్తుంది కదా, ఈ టేబుల్లో మనకి FSC ఫైండ్ అవుట్ ఎలా చేయాలని చేస్తాం అనమాట. ఇక్కడ D'/D రేషియోని బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మనం D'50 ఇచ్చారు. D వాల్యూ వచ్చేసి D'50 ఇచ్చారు. D వాల్యూ వచ్చేసి ఎంత ఇచ్చారు క్వశ్చన్ లో చూద్దాం. సో D550 ఇచ్చారు, D'50 ఇచ్చారు. D'/D రేషియోని బేస్ చేసుకొని మనం FSC వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలా అనేది నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం లో చూపిస్తాను. ఇది కనిపిస్తుంది కదా, ఈ 50/550 వేసినప్పుడు, సో 50/550 వేస్తే మనకి సమ్ వాల్యూ వస్తుంది. 0.01 అను, 0.02 అను, 0.03, 04 అట్లా. అలా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ని కూడా చూసుకోవాలి. ఏ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అంటే D'/D రేషియో ఇక్కడ ఉంటుంది, FI వాల్యూ ఇలా ఉంటుంది ఇక్కడ. ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం FSC వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. FSC ఇంటర్పోలేషన్ చేయాలన్నమాట. ఆల్రెడీ మనము ఇంతకు ముందు చేసాము కదా డిప్లొమాలో. అలాంటి టైంలో షియర్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇంటర్పోలేషన్ చేసేవాళ్ళం. ఆ ఇంటర్పోలేషన్ ప్రాసెస్ మీకు గుర్తుంటే కనుక ఇది ఈజీగా చేసేది. ఒకవేళ గుర్తు లేకపోతే రేపు నేను చూపిస్తాను ఎలా అనేది. అంతవరకు FSC వాల్యూస్ ని మీరు చూసుకోండి. జస్ట్ FSC వాల్యూ తీసుకుంటూ వెళ్తాం. ఆ FSC అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నెక్స్ట్ మీకు ఈ AST చూపించాను కదా, అలా చూపిస్తాను. ఇలా రెండు వాల్యూస్ మధ్యలో వస్తుంది మనకు వాల్యూ. ఆ రెండింటిని బేస్ చేసుకొని వాటిని ఇంటర్పోలేషన్ చేయాలి. అప్పుడు వాల్యూ అనేది ఇన్ మిడిల్ ఆఫ్ దీస్ టూ వస్తుంది. అది FSC అన్నమాట. ఎక్కడన్నా కనిపించకపోయినా, ఏదన్నా సరిగా వినిపించకపోయినా ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వండి. ఓకే, డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాము. అన్ని సబ్స్టిట్యూట్ చేయగా డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ 175 వచ్చింది. ఇంకా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఏం చేస్తున్నాం, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యాక్చువల్ గా మనము సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో అయితే ఏం చేసేవాళ్ళం, XU max ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసి అండర్ రెయిన్ఫోర్స్డ్ ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అనేది కనుక్కునేవాళ్ళం. ఇందులో అలా ఏం చేయకుండా మనం డైరెక్ట్ గా ఏం చేస్తున్నాము అంటే, మనకు వచ్చిన మూమెంట్ అనేది ఓవర్ రెయిన్ఫోర్స్డ్ గా ఏదైతే ఫార్ములా తీసుకుంటామో అదే తీసుకుంటున్నాం. సో XU వచ్చింది. తర్వాత మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. MU is equals to C1 into Z1 plus C2 into Z2. ఓకే,
అందుకే నేను చెప్పింది ఈ ఫార్ములాస్ అనేది చార్ట్ మీకు గుర్తుంటే ఆటోమేటిక్ గా అన్ని గుర్తొస్తాయి. ఈ 5 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 5 గుర్తుపెట్టుకుంటే అన్ని చేసేయచ్చు. అల్టిమేట్ మూమెంట్ mu is equal to c into z1, అదే c1 into z1, c2 into z2. ఓకే. సో ఇక్కడ చూడండి ప్రాసెస్ చెప్పారు మనకి ఎలా అనేది. ప్రాసెస్ చెప్పారు. d' d అనేది 50/550 వేసుకుంటాం. 0.09 అనే వాల్యూ వచ్చింది. అది మనం ఏం చేస్తాం, ఈ 0.09 ఇక్కడ ఎక్కడ వస్తుంది, 0.05 ఇక్కడ ఉంది. 0.05 అనేది ఇక్కడ ఉంది. అండ్ 0.10 ఉంది. 0.09 అంటే రెండింటికి మధ్యలోనే వస్తుంది. కాబట్టి మనం ఈ రెండింటి మధ్యలో వాల్యూ, ఈ రెండింటికి మధ్యలో మన ఎఫ్ఎస్సి వాల్యూ అనేది వస్తుంది. 355 అండ్ 354 మధ్యలో మన ఎఫ్ఎస్సి వాల్యూ వస్తుంది. సో ఇక్కడ అదే వచ్చింది 355 మైనస్ 353 మధ్యలో 353.4 వచ్చింది. ఇంకా డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. ఇదంతా ప్రాసెస్ వాళ్ళు కొంచెం ఎలాబొరేట్ గా చెప్తున్నారు, ట్రయల్ అండ్ ఎర్రర్ వేసి. మనకు ఇవన్నీ ఎగ్జామ్లు ఏం చేయని అవసరం లేదు. చూడండి ఇక్కడ కావాలంటే అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ వచ్చినా కూడా మనం ఫార్ములా అనేది చేంజ్ చేయలేదు. యాక్చువల్ గా మనం సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో ఏం చేసేవాళ్ళం, అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ వస్తే T into Z వేసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ అండర్ రెయిన్ఫోర్స్డ్ అయినా ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అయినా మనం కేవలం C into Z వేసుకుంటాం. ఆ C అనేది Z అనేది రెండుగా ఉంటుంది. C1 Z1 గా, C2 Z2 గా. అది ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూడండి. ఇది కూడా సేమ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. Calculate the ultimate moment of resistance of a RC beam of rectangular section 300 mm wide and 450 mm deep. Area of steel consists of 6 numbers of 18 in compression. Compression లో 6 ఉన్నాయంట, 18 mm diameter అంటున్నారు. Assume steel of grade Fe415 and concrete of grade M20 and effective cover is 35 mm on both sides. ఇక్కడ ఏం చేశారు, మనకి కంప్రెషన్ స్టీల్ డీటెయిల్స్ ఇచ్చారు, టెన్షన్ స్టీల్ డీటెయిల్స్ ఇవ్వలేదు. టెన్షన్ స్టీల్ డీటెయిల్స్ మనకి క్వశ్చన్ లో చూపించారు చూడండి. ఇక్కడ యాక్చువల్గా 3 అన్నమాట, 2 కాదు 3 bars of 18 mm diameter. అండ్ ఈ క్వశ్చన్ కొంచెం మిస్టేక్ గా ఉంది. ఏరియా ఆఫ్ స్టీల్ కన్సిస్ట్ ఆఫ్ 6 numbers of 18 mm ఇన్ కంప్రెషన్ కాదు, ఇక్కడ టెన్షన్ అన్నమాట. కంప్రెషన్ కాదు, ఇది టెన్షన్. ఇక్కడ ఉంది కదా, ఇది కంప్రెషన్ కాదు, ఇక్కడ టెన్షన్ అన్నమాట. టెన్షన్ లో 6 bars 18 mm డయామీటర్ తో ఉన్నాయి. అలానే ఇక్కడ కూడా 3 ఉన్నాయి, కానీ ఇక్కడ 2 చూపించారు. ఇది కూడా తప్పు, 3 అన్నమాట ఇక్కడ. సో టెన్షన్ లో 6 ఉన్నాయి, కంప్రెషన్ లో 3 ఉన్నాయి. ఓకే. సో సేమ్ యాజ్ ఈవెన్ డేటా ఫస్ట్ స్టెప్ ఇచ్చినవన్నీ రాసుకుంటాము. D' D అనేది ఇలా వస్తుంది. అండ్ AST ASC ఇవి ఫైండ్ అవుట్ చేస్తాం. AST అనేది తర్వాత ఇక్కడ స్ట్రెస్ ఇన్ స్టీల్ అని ఒక అడిషనల్ స్టెప్ పెట్టుకోండి ఫైండ్ అవుట్ చేసిన తర్వాత. ఎందుకంటే మనం FSC అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఖచ్చితంగా FSC ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి దానికంటే ఒక స్టెప్ అనేది తీసుకుంటే బెటర్. సో FSC ఎలా వస్తుంది, D'/D రేషియో మీద డిపెండ్ అయి ఉంటుంది. D'/D is equals to something 35/365, that is equals to 0.096. సో ఈ టేబుల్లో 0.096 ఎక్కడ వస్తుంది, ఇది కూడా 0.05కి 0.10కి మధ్యలో వస్తుంది. సో వాల్యూ కూడా అప్రాక్సిమేట్ గా 353 అరౌండ్ అలా వస్తుంది ఇది. ఓకే. అండ్ సేమ్ ఇక డెప్త్ ఆఫ్ న్యూట్రల్ అది సేమ్ C1 ప్లస్ C2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు T. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి XU వస్తుంది. అండ్ మీరు సేఫ్ సైడ్ గా లిమిటింగ్ డెప్త్ కూడా ఫైండ్ అవుట్ చేయండి.
సేఫ్ సైడ్ ఇంకో స్టెప్ తీసుకుంది నెక్స్ట్ స్టెప్ గా. ఓకే, లిమిటింగ్ డెప్త్ కూడా అనదర్ స్టెప్ గా తీసుకుని ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఈ 0.480 అనేది ఎలా తీసుకున్నాం అనేది సింగిల్ రెయిన్ఫోర్స్ బీమ్స్ లో చెప్పాము కదా, సేమ్ అదే గ్రేడ్ ఆఫ్ స్టీల్ ని బేస్ చేసుకుని ఈ XU మ్యాక్స్ వాల్యూ అనేది డిపెండ్ అయ్యింది. తర్వాత మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్, సేమ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అల్టిమేట్ మూమెంట్ ఏదైనా కావచ్చు, దట్ ఈస్ ఈక్వల్స్ టు C1 ఇంటూ Z1 ప్లస్ C2 ఇంటూ Z2. ఓకే, వేసుకున్నప్పుడు మనకి ఈ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఇవి మనకి డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇది మొత్తం ప్రాసెస్ అన్నమాట. ఇచ్చిన డేటా రాసుకుంటాము, తర్వాత ASC అండ్ AST రెండు ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత FSC ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ తర్వాత డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ తర్వాత లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ XU మ్యాక్స్ ఫైండ్ అవుట్ చేస్తాము, ఆ తర్వాత లాస్ట్ స్టెప్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్. ఇవి ఇందులో వచ్చే స్టెప్స్ అన్నమాట. ఓకే, సేమ్ ఇది కూడా నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అని అడిగారు. ఈ టైప్ గురించి మీకు నాకు తెలిసి వీటిపైన ఏ డౌట్లు ఉండవు. ఎందుకు అంటే కొత్తగా ఫార్ములాస్ అనేవి యాడ్ అయింది ఇక్కడ రెండు C2 Z2 అని. అవి మీరు ఒకసారి దీన్ని కంప్లీట్ గా చూస్తే ఈ మెటీరియల్ మీకు తర్వాత నేను ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ లో, వీటిని ఒకసారి చూడండి. లేదా మీ దగ్గర డిప్లొమా టెక్స్ట్ బుక్స్ ఉన్నా మెటీరియల్ ఉన్నా కూడా చూడండి. సో ఇది సేమ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇవే ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి బ్రీఫ్ గా. సో ఇక్కడ టెన్షన్ లో 6 బార్స్, కంప్రెషన్ లో 2 బార్స్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని AST అండ్ ASC ఫైండ్ అవుట్ చేశాము. తర్వాత D' ఫైండ్ అవుట్ చేశారు, అదే D'/D వేసుకొని FSC ఫైండ్ అవుట్ చేశారు. అండ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేశారు. C1 ప్లస్ C2 ఈక్వల్స్ టు T. అలాగే లిమిటింగ్ డెప్త్ ఫైండ్ అవుట్ చేశారు. ఫైనల్ గా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. Next, design a rectangular reinforced beam of clear span of 4000 mm. Superimposed load is 35 kN per meter and the size of the beam is limited to 250 mm by 400 mm. Use M20 concrete and Fe415 steel. Support width is 300 mm each and effective cover is 40 mm. ఇందులో ఏం చేశారు, ఇచ్చిన డైమెన్షన్స్ కే డిజైన్ చేయమంటున్నారు. ఇచ్చిన లోడ్ కి 35 kN per meter ఇచ్చారు, 250 mm by 400 mm వచ్చేలా డిజైన్ చేయమంటున్నారు. అంటే ఆ లోడ్ కి అది సరిపోయేటట్టు డిజైన్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా ఇది డబుల్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లోనే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో మీకు ఇందాక చెప్పాం కదా ASC, AST1, AST2 ఫైండ్ అవుట్ చేసేది, అది ఇక్కడ వస్తుంది. ఇందులో కొన్ని ఎలాబొరేట్ స్టెప్స్ వస్తాయి, అవి చూడండి. మనకి ఎప్పుడైనా సరే క్వశ్చన్ లో స్పాన్, ఇక్కడ స్పాన్ మెన్షన్ చేశారు, అది క్వశ్చన్ ఎలాంటిదైనా కానీ స్పాన్ అనేది మనం ఖచ్చితంగా ఎఫెక్టివ్ స్పాన్ మాత్రమే తీసుకుంటాం. క్లియర్ స్పాన్ అని ఇచ్చినప్పుడు ఎఫెక్టివ్ స్పాన్ గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా అనేది మీకు ఫస్ట్ క్లాసెస్ లో చెప్పాను. ఎఫెక్టివ్ స్పాన్ అంటే ఏంటి, క్లియర్ స్పాన్ అంటే ఏంటి, ఇలా. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ సెక్షన్ అనుకుంటే, సపోర్ట్ ఇంటీరియర్ సపోర్ట్ టు ఇన్నర్ నుంచి సపోర్ట్ ఇన్నర్ వరకు ఉండేది అది క్లియర్ స్పాన్ అనమాట. ఎప్పుడైతే మనం సపోర్ట్ సెంటర్స్ నుంచి సపోర్ట్ సెంటర్ వరకు తీసుకుంటామో దాన్ని ఎఫెక్టివ్ స్పాన్ అంటాం. మన ప్రాబ్లమ్స్ లో అన్ని RCC ప్రాబ్లమ్స్ లో ఎఫెక్టివ్ స్పాన్ ని కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఎఫెక్టివ్ స్పాన్ కి రెండు ఉన్నాయన్నమాట, రెండు రకాలుగా కనుక్కోవచ్చు. సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్ అంటే ఇక్కడ చెప్పిన విధంగా, ఇంకోటి క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్. క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్ అని తీసుకుంటే అంత వేసుకుంటే ఈ రెండిట్లో ఏదైతే మనకి తక్కువ ఉంటుందో ఆ వాల్యూ మనం తీసుకుంటాం. హెన్స్ ఎఫెక్టివ్ స్పాన్ ఈక్వల్స్ 4.3. ఈ 4.3 లో 4.36 లో ఏదైతే తక్కువ ఉందో ఆ వాల్యూ మనం తీసుకుంటాం. ఓకే, ఇది ఎఫెక్టివ్ స్పాన్ ని ఫైండ్ అవుట్ చేయడం. అలాగే మనకి జస్ట్ క్వశ్చన్ లో వాళ్ళు ఏం చేశారు, సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఇచ్చారు, అంటే లైవ్ లోడ్ మాత్రం ఇచ్చారు. మనం ఏం చేయాలి, బీమ్ యొక్క సెల్ఫ్ వెయిట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడే టోటల్ కంప్లీట్ లోడ్స్ అనేవి వచ్చినట్టు. ఓకే, సో సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్ అంటే ఏం చెప్పాం, B ఓవరాల్ డెప్త్ యూనిట్ వెయిట్ ఆఫ్ RCC. ఇది సెల్ఫ్ వెయిట్
తర్వాత సూపర్ ఇంపోజ్డ్ లోడ్ డైరెక్ట్ క్వశ్చన్ లో ఇచ్చారు. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, టోటల్ లోడ్ వస్తుంది. దీనికి మనం ఫ్యాక్టర్ లోడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా ఫ్యాక్టర్ లోడ్ వచ్చిన తర్వాత మనకి క్వశ్చన్ లో ఇంకోటి మెన్షన్ చేశారు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని. కాబట్టి సింప్లీ సపోర్టెడ్ బీమ్ విత్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కి ఫార్ములా ఏంటి, WUL²/8. సో ఇక్కడ ఎల్ అంటే ఎఫెక్టివ్ స్పాన్. వీటన్నిటి బేస్ చేసుకుని మనము బెండింగ్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో బెండింగ్ మూమెంట్ అనేది ఇంత డెవలప్ అవుతుంది ఈ బీమ్ లో, ఈ లోడ్స్ ని బట్టి. కానీ మనకి లిమిటింగ్ మూమెంట్ అనేది ఆ బీమ్ లో, ఆ బీమ్ డైమెన్షన్స్ ని బట్టి ఆ లిమిటింగ్ మూమెంట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. లిమిటింగ్ మూమెంట్ కి ఆల్రెడీ సింగ్లీ రైన్ఫోర్స్డ్ బీమ్స్ లో ఫైండ్ అవుట్ చేసాం కదా, సేమ్ అదే ఫార్ములానే. ఇక్కడ మనం జస్ట్ చెక్ చేస్తున్నాం, లిమిటింగ్ మూమెంట్ ఎక్కువ ఉందా, పైన వచ్చి బెండింగ్ పైన నుంచి వచ్చి అడిషనల్ మూమెంట్ ఎక్కువ ఉందా. అల్టిమేట్ గా అడిషనల్ మూమెంట్ ఎక్కువ ఉంటుంది, కానీ మనం సేఫ్ సైడ్ గా ఇది చెక్ చేయాలన్నమాట, లిమిటింగ్ మూమెంట్ అని. సో 0.138 HCK BD² per Fe 415 గ్రేడ్ స్టీల్, అది లిమిటింగ్ మూమెంట్ అన్నమాట. సో ఆటోమేటిక్ గా అల్టిమేట్ మూమెంట్ అనేది లిమిటింగ్ మూమెంట్ కంటే ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం డిజైన్ అనేది డబ్ల్యూ రైన్ఫోర్స్డ్ బీమ్స్ గా డిజైన్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇందులో ఏమైంది అంటే ఇక్కడ మనకి నేను మీకు ఫార్ములా ఏం చెప్పాను, ఇక్కడ ఏఎస్సి అంటే. సో ఫస్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ స్టీల్ కరస్పాండింగ్ టు ఎంయూ లిమిటింగ్. ఎంయూ లిమిటింగ్ కి కరస్పాండింగ్ AST1 చెప్పారు. ఇక్కడ AST1 అంటే నేను ఇంకొక ఫార్ములా ఏం చెప్పాను, AST1 = C1 = T గా కూడా చేయొచ్చు అని చెప్పాను. సో ఇక్కడ అదే వాళ్ళు చేసింది, C1 ఇదేమో C1, ఇది T. వీటిని బేస్ చేసుకుని AST1 అనేది వస్తుంది ఆటోమేటిక్ గా. మనకు మెయిన్ ప్రాబ్లం అంతా కూడా AST2 అండ్ ASC ఫైండ్ అవుట్ చేసేటప్పుడు. AST1 అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము, తర్వాత ASC అండ్ AST2 అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేసే ముందు మనం FSC వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. FSC వాల్యూ అనేది మనం ఖచ్చితంగా మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అయినా కావచ్చు, న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అయినా కావచ్చు, ఇలా కంప్లీట్ రైన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ డిజైన్ అయినా కావచ్చు, అన్నిట్లో దేంట్లో అయినా కూడా మనం FSC వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఇంకొక స్టెప్ గా తీసుకుంటే D'/D రేషియో మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పాము. దాన్ని బేస్ చేసుకొని ఆ టేబుల్లో ఇంటర్పోలేషన్ చేస్తే మనకి FSC వాల్యూ వస్తుంది. ఓకే, ఈ FSC వచ్చిన తర్వాత ఇదంతా లిమిట్. FSC వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తారంటే MU2 కూడా ఫైండ్ అవుట్ చేయండి. MU2 అంటే చెప్పాను కదా, MU మైనస్ MU లిమిటింగ్ లేదా MU లిమిటింగ్ మైనస్ MU2. MU అంటే డిఫరెన్స్ బిట్వీన్ అల్టిమేట్ మూమెంట్ అండ్ లిమిటింగ్ మూమెంట్. ఆ డిఫరెన్స్ MU2 కి మనం డిజైన్ చేస్తాం ఈ ASCని, AST2ని. అండ్ మళ్ళీ ఇంకోసారి చూడండి, ఇక్కడ ASC అంటే మీకు ఏం ఫార్ములా చెప్పాను, MU2 = C2 × Z2. FSC MU2 = C2 × Z2. ఓకే, ఇందులో మిగతా వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి ASC అలానే పెడితే మనకి AC వాల్యూ అనేది వస్తుంది. ASC వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఏం చేయాలంటే మీరు నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ ఆఫ్ బార్ అజ్యూమ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసి, అలాగే ASC ప్రొవైడెడ్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ASC ప్రొవైడెడ్ కూడా, అక్కడతో ASC కంప్లీట్ అవుతుంది, కంప్లీట్ గా స్టెప్. ఇక అడిషనల్ స్టిల్ AST2 ఉంది. AST2 కి ఏం చెప్పాను ఇక్కడ ఫార్ములా, C2 = T అన్నారు. C2 = T. ఓకే, సేమ్ దీని నుంచి మనం FSC వాల్యూ, ASC వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా AST2 వస్తుంది. ఈ AST2 వచ్చిన తర్వాత మనం టోటల్ AST1, AST2 అనేది యాడ్ చేస్తే కంప్లీట్ AST వాల్యూ వస్తుంది. ఈ వచ్చిన AST కి మళ్ళీ మనం అగైన్ నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ ఆఫ్ బార్ అజ్యూమ్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ బార్స్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత AST ప్రొవైడెడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ ASC ప్రొవైడెడ్, ASC లో నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాడు చూడండి. యాక్చువల్ గా మనం అది స్టెప్ అక్కడే అయిపోయిన తర్వాత క్యాలిక్యులేట్ చేసుకుంటే బెటర్. ఇక్కడతో ఈ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోతుంది.
సో ఇందులో మనకి ఏమడిగారు మొత్తంగా బ్రీఫ్ గా చూద్దాం ఒక్కొక్క స్టెప్. సో ఫస్ట్ ఇందులో మనకు అడిగింది మెయిన్ ఏంటి అంటే డబ్ల్యూ రెయిన్ఫోర్స్మెంట్ బీమ్ ని డిజైన్ చేయమన్నారు. ఫస్ట్ ఇచ్చిన డేటా గివెన్ డేటా మొత్తం రాసుకుంటాము. అలాగే క్వశ్చన్ లో ఇచ్చింది మనకి క్లియర్ స్పాన్ కాబట్టి ఎఫెక్టివ్ స్పాన్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈ ఎఫెక్టివ్ స్పాన్ ఎలా వస్తుంది? సెంటర్ టు సెంటర్ ఆఫ్ సపోర్ట్స్ లేదా క్లియర్ స్పాన్ ప్లస్ ఎఫెక్టివ్ డెప్త్, ఈ రెండిట్లో ఏది తక్కువ ఉంటే అది తీసుకుంటాం. తర్వాత లోడ్స్ లో వాళ్ళు మనకి సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఇచ్చారు, అంటే లైవ్ లోడ్ ఇచ్చారు. మనం సెల్ఫ్ వెయిట్ కనుక్కుని ఆ సెల్ఫ్ వెయిట్ తర్వాత ఫ్యాక్టర్డ్ లోడ్ కనుక్కోవాలి. ఆ ఫ్యాక్టర్డ్ లోడ్ వచ్చిన తర్వాత ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ఇందులో లిమిటింగ్ మూమెంట్ అనేది కూడా కనుక్కుంటున్నాం. లిమిటింగ్ మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది గ్రేడ్ ఆఫ్ స్టీల్ ని బట్టి ఉంటుంది. గ్రేడ్ ఆఫ్ స్టీల్ మనకి FC 415 కాబట్టి ఇచ్చింది 0.1 FCకి BD² అవుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు అల్టిమేట్ గా MU ఇస్ గ్రేటర్ దెన్ MU లిమిటింగే వస్తుంది. కాబట్టి మనం నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ఏరియా ఆఫ్ స్టీల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్ అండ్ ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఏరియా ఆఫ్ టెన్షన్ స్టీల్ 1 అనుకుంటున్నాం. దీనికి ఫార్ములా వచ్చేసి C1 = T. వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా AST 1 వస్తుంది. తర్వాత ఏం చేయాలి? మనం స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ కనుక్కోవాలి. స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్. ఆ స్ట్రెస్ ఇన్ కంప్రెషన్ స్టీల్ అంటే ఏంటి అంటే ఎఫ్ఎస్సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ఎస్సి వాల్యూ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి నెక్స్ట్ ASC ఏరియా అండ్ కంప్రెషన్ స్టీల్ కానీ AST2 కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ఎస్సి వాల్యూ కావాలి. కాబట్టి ఎఫ్ఎస్సి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ D'/D రేషియో ఆఫ్టర్ ఇంటర్పోలేషన్. ఓకే, ఈ ఎఫ్ఎస్సి వాల్యూ కనుక్కున్న తర్వాత ఇమీడియట్ గా ఏం చేస్తారు అంటే MU2 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయండి. MU2 ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అల్టిమేట్ మూమెంట్ అండ్ లిమిటింగ్ మూమెంట్. ఓకే, MU2 వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ గా పెట్టుకోండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్. ఏరియా ఆఫ్ కంప్రెషన్ స్టీల్ కి కూడా ఆల్రెడీ ఫార్ములా చెప్పాను. MU2 = C2 × Z2. C2 × Z2 బేస్ చేసుకుని ఆ ఎఫ్ఎస్సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ASC వస్తుంది. ASC వాల్యూ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనం డయామీటర్ ఆఫ్ బార్ అజ్యూమ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయండి. తర్వాత ASC ప్రొవైడెడ్ కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే ఆ స్టెప్ అక్కడితో కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ ASC గురించి రాకుండా. తర్వాత అడిషనల్ స్టీల్ AST2 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పాను? C2 = T. ఆల్రెడీ అక్కడ మనం C1 = T చేసాం AST1 కి. AST2 కి ఏం చేస్తున్నాం? C2 = T. ఇందులో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు AST2 వస్తుంది. ఈ AST2 వచ్చిన తర్వాత మనకి AST1 + AST2 ఈ రెండింటిని యాడ్ చేయగా కంప్లీట్ టోటల్ AST అనేది వస్తుంది. సేమ్ దీనికి కూడా AST వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ బార్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే డయామీటర్ ఆఫ్ బార్ అనేది అజ్యూమ్ చేసుకోవాలి. తర్వాత నెంబర్ ఆఫ్ బార్స్ ఫైండ్ అవుట్ చేయాలి. AST ప్రొవైడెడ్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది మొత్తం ఒకసారి చూడండి, ఒకసారి రివిజన్ చేసుకొని మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి. నేను ఇక్కడే ఉంటాను, అడగండి. ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి. వీటిల్లో AST1, AST2, ASC ఫైండ్ అవుట్ చేయడం, FSC ఫైండ్ అవుట్ చేయడం, వీటిల్లో ఒకవేళ ఏం డౌట్స్ లేవు అంటే మనం ఇక్కడితో ఇది క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్ లో 2 కొంచెం పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం. అయితే ఇంకెవరికి ఏం డౌట్స్ లేవనుకోవచ్చా? సార్ దీంతో ఏం లేవు సార్. సింగిల్ రెయిన్ఫోర్స్డ్ అయితే డెప్త్ రిక్వైర్డ్ వచ్చేసి ఎక్కువ వచ్చింది సార్ ప్రొవైడెడ్ కంటే. రిక్వైర్డ్ ఎక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇంకా అది రివిజన్ చేయాలి. అదే డెప్త్ తోనే మొత్తం ప్రాబ్లం డిజైన్ చేయాలి. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అదే రిక్వైర్డ్ వచ్చిన డెప్త్నా సార్? రిక్వైర్డ్ వచ్చింది కదా, ఆ డెప్త్ ని మనం తీసుకుని ఆ డెప్త్ కి మనం డిజైన్ చేయాలి ఇక మొత్తం.
ఏరియా ఓకే ఆఫ్ స్టీల్, మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇవన్నీ. కింద మనం ఓకే సార్. ఒక వర్డ్ రాయాలన్నమాట. ద డెప్త్ అజ్యూమ్డ్ ఈజ్ లెస్ దాన్ రిక్వైర్డ్ డెప్త్, హెన్స్ ద ప్రాబ్లమ్ ఈజ్ కంటిన్యూడ్ విత్ ద మినిమం రిక్వైర్డ్ ఆఫ్ ద డెప్త్ అని అలా రాసి, ఓకే సార్. అది నెక్స్ట్ ఇంకా ఫర్దర్ గా ఆ డెప్త్ తీసుకొని నువ్వు చేయాలి. సరే సార్. మీరు ముందే ఎక్కువ అజ్యూమ్ చేసుకోవచ్చు కదా తీసుకోవడమే. ఆ L/D రేషియో ఉంది కదా, అదే L/12 L/15 అని. L/12 తీసుకున్నాం సార్. తీసుకునేటప్పుడే కొంచెం ఎక్కువకి అజ్యూమ్ చేసుకుంటే తర్వాత ఆ ప్రాబ్లం రాదు. ఇట్లా ఎగ్జామ్ లో కనుక అయిందనుకో మీకు టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. కాబట్టి అజ్యూమ్ L/2 చేసుకునేటప్పుడే అంటే L/15 ఎక్కువ అజ్యూమ్ చేసుకోండి. L/15 తీసుకోవచ్చా సార్? L/15 తీసుకుంటే ఇంకా తక్కువ వస్తుంది. తక్కువ డినామినేటర్ లో వస్తుంది. తక్కువ వాల్యూ ఉంటే పైన ఎక్కువ వాల్యూ వస్తుంది. డినామినేటర్ లో ఎక్కువ వాల్యూ ఉంటే అర్థమైంది ఆటోమేటిక్ గా తగ్గుతుంది కదా. కాబట్టి వచ్చినా కూడా కొంచెం రౌండ్ ఫిగర్ అంటే వాల్యూ ఉంటుంది కదా. 40 ఎక్కువ వచ్చింది సార్ రిక్వైర్డ్ లో, అందుకనే సార్. ఇది వచ్చేసి ప్రొవైడర్ లో 520 వచ్చింది సార్, దీంట్లో 560 వచ్చింది. 550 అంతేలో వచ్చిండొచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ డెప్త్ తీసుకుని కంటిన్యూ చేస్తాం. అది కింద రాసి ఆ ఒక లైన్ నెక్స్ట్ ఏరియా ఆఫ్ స్టీల్ అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. రిక్వైర్డ్ డెప్త్ ఏదైతే వచ్చిందో ఆ డెప్త్. ఓకే సార్. నెక్స్ట్ ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటే అడగండి, ఒక 2 minutes ఉంది. మెయిన్ ఈ ఫార్ములాస్ ని బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఒక ఫార్ములాది పేజ్ ఉంది కదా నేను నోట్ చేసింది. మీరు మాక్సిమం ఏ టెక్స్ట్ బుక్స్ అయినా తీసుకోండి. ఇంకా వాటిల్లో టర్మ్స్ వేరేలా ఉండొచ్చు కానీ వాటి యొక్క అల్టిమేట్ ఫార్ములా యొక్క ఉద్దేశం మాత్రం ఇదే. కాబట్టి మెయిన్ గా మీరు ఇప్పుడు డబ్ల్యూ రెయిన్ఫోర్స్మెంట్ లో గుర్తుపెట్టుకోవాల్సింది వీటన్నిటి ఈ ఫైవ్ గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ గా మిగతావన్నీ వస్తాయి. అండ్ ఏఎస్సి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ గా ఉంటే ఇక్కడ ఆర్ అని 2 రకాలు చెప్పాను కదా, మీరు ఆర్ తీసేసి ఓన్లీ ఫస్ట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఏఎస్సి అంటే ఏంటి, C2 ఈజ్ ఈక్వల్స్ టు ఏఎస్సి, MU2 ఈజ్ ఈక్వల్స్ టు C2 ఇంటూ Z2. AST1 ఏమవుతుంది, C1 ఈజ్ ఈక్వల్స్ టు T చేసుకుంటాం. AST2 C2 ఈజ్ ఈక్వల్స్ టు T చేసుకుంటాం. ఒక్కసారి ఒక ప్రాబ్లం చేస్తే మీకు అర్థం అవుతుంది ఎలా అని. అండ్ లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పిన నేను, కనీసం మీరు వాట్సాప్ లో ఎవరు కూడా పెట్టలేదు ఆ ప్రాబ్లం ఏదైనా చేసినది. సో నెక్స్ట్ మీకు క్లాస్ వచ్చేసరికి ఆ సింగ్లీ రెయిన్ఫోర్స్డ్ బీమ్ లో ఒక ఎగ్జాంపుల్, దీంట్లో ఒక ఎగ్జాంపుల్ చేయండి. ఎగ్జాంపుల్స్ కూడా ఏదో ఒకటి ఇందులో క్వశ్చన్ తీసుకోండి, అది మీ పద్ధతిలో మీరు చేయండి స్టెప్స్ ని ఎట్లానో. ఓకే, సో ఈ సెషన్ ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ క్లాస్ లో మనం చెక్ ఫర్ డిఫ్లెక్షన్ అలాగే డబ్ల్యూ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ లో మిగతావి చూద్దాం.